హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సఖీ ఫ్రెండ్లీ. ఈరోజు న్యూ ఇయర్కి ఎలాగో ముగ్గులు పోయాలి కదా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఇంట్లోనే ఉన్నాను కదా ఊర్లో. సిరిని అడిగితే సిరి ఏదైనా ముగ్గు వేద్దాం నేర్చుకుందామంటే ఓకే అని చెప్పింది. అందుకని చెప్పి సిరిని వేస్తాను చూడొదినా అని చెప్పింది. కానీ మనకు అంత సీన్ లేదులే, మళ్ళీ ముగ్గు వేసే అంత సీను ఊరికి జస్ట్ చూడడం మాత్రమే. మళ్ళీ వేస్తానని చెప్తాను కానీ మళ్ళీ నేనైతే వేయలేను. ఎవరో ఒకరు వేసేస్తారు, నేను అంత ఓపికగా కూర్చొని నిలబడుకొని వేయలేను. నా సిచ్యువేషన్ అలాంటిదన్నమాట. సిరి బాగా వేస్తుంది ముగ్గులు పండగలప్పుడు కానీ అంతా కూడా కలర్స్ అంతా కూడా బాగా వేస్తుంది. ఇప్పుడు జస్ట్ చూడడానికే కదా అని చెప్పి ఇక్కడ వేస్తున్నాము. మామూలుగా అయితే కలర్స్ అంతా కూడా బాగా వేస్తుంది. న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ ముగ్గే వేస్తాను అని చెప్పింది. అందుకని సరే అని చెప్పి వీడియో తీసుకుంటున్నాను. అల్లి వీడియో పెట్టచ్చు కదా, మీరు కూడా నేర్చుకుంటారు, వేస్తారు కదా న్యూ ఇయర్కి, మీరు నేర్చుకోండి. మంచిగా సిరి మంచిగా వేస్తాను చూడండి, ఎంతో హ్యాపీగా ఎంతో ఓపిక్గా వేస్తుంది. మనకంత సీన్ లేదు, వేస్తాను కానీ మరీ అంత ఓపిక నేను వేయలేను. కూర్చొని దానికి ఒక గంట పడుతుంది అనమాట. హాఫ్ అన్ అవర్లో ఏది గంట అవుతుంది. ఇంకా ఆ గంట సేపు కూర్చొని నేను ముగ్గేసానంటే ఇంకా ఆ రోజు 2 రోజుల నుంచి పేషెంట్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. దానికన్నా గమ్మున ఉండడం బెటర్ కదా. అందుకని కిషోర్ కూడా నువ్వు వేద్ది, గమ్మున ఇంట్లో ఉండు, వేస్తారులే ఎవరు ఒకరు. వేసామంటే మళ్ళీ నేను అక్కడ నిన్ను హాస్పిటల్కి పిలుచుకోబోయేది, ఆ పెయిన్స్ నేను నా వల్ల కాదని చెప్తాడు. కాబట్టి వేయడం ఆపేస్తాను. మోస్ట్లీ తక్కువ అసలు ముగ్గులే వేయను. ఇంకా తిరుపతిలో అయితే చిన్న ప్లేస్ కాబట్టి చిన్న చిన్న ముగ్గులు వేసుకోవచ్చు. కానీ ఇంకా ఊర్లో అంటే ఫెస్టివల్ అప్పుడు కంపల్సరీ ఇంకా వేయాల్సిందే, అప్పుడు తప్పదు. ఇంకా ఆ రోజు ముగ్గులు వేసానంటే ఇంకే పనులు కూడా చేయలేను నేను, అలా ఉంటుందన్నమాట నా పరిస్థితి. కానీ ముగ్గులు పండగలో మా అమ్మ వాళ్ళకంతా ముగ్గులు వేస్తేనే ఇష్టము. వాళ్ళకి పండగలకి ముగ్గులు ఉండాలి ఇంటి ముందర, అప్పుడే పండగ వచ్చింది అనే ఒక ఫీలింగ్ అనమాట వాళ్ళకి. ఇంక వాళ్ళ కోసమన్నా వేయాలి, వేసి మళ్ళీ నేను రెస్ట్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. మళ్ళీ ఏం పనులు చేయలేను అనమాట. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా వేసాను నేను. అప్పుడు 1 డే అంతా పడుకొనే ఉన్నాను అనమాట. పండగ అంతా రూమ్లో బెడ్రూమ్లో పడుకొని హ్యాపీగా పడుకొని ఉండిపోయాను నొప్పులకి. ఇంకా హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ముగ్గులు కాడికి పోవాలంటే భయం నాకు. అందుకే ఇంట్లో వాళ్ళు కూడా చిన్న ముగ్గులు వేయి, నువ్వేమంతా ప్రెజర్ తీసుకోవద్దు, నీ వల్ల కాదులే అంటారు. ఒకవేళ నేను వేస్తా ఇంత పర్ఫెక్ట్గా రాదులేండి నాకు, ఏదో అట్లా ఇట్లా వస్తుంది. వేసామంటే దాని కలర్స్ వేసి ఏదో మేనేజ్ చేసి పెట్టేస్తాను, అదే ముగ్గు అనిపిస్తుంది అనమాట. ఇంత పర్ఫెక్ట్గా నేను వేయలేను నిజంగానే. కొంతమంది నిజంగానే ముగ్గులు ఎంత బాగా వేస్తారు, అది అట్లా దించేస్తారు. నేను ఏం చేసినా అది మాత్రం రాదు. ఏదో ఒకటి వేయాలి, ఇంకా దాన్ని ఏదో కవర్ చేయడం, దాన్ని మంచిగా చేసేయడం, దానికి ఆ చోట్ల ఉంటే ఇలా మిస్ చేసింది ముగ్గులు తొయ్యడం, కడగడం, ఇలాంటివన్నీ చేస్తాను అనమాట. కాబట్టి అరగంట అయ్యేది గంట అవుతుంది.
అయితే బాగానే వేస్తుంది, డాట్స్ లేకుండా వేస్తుంది, డాట్స్తోనూ వేస్తుంది. చాలా బాగుంటుంది అమ్మాయి ముగ్గులు వేసి. నాకు అస్సలు రాదు కదా, ఇంకా అందుకని సిరి దగ్గర ట్రై చేయించాను. దీన్ని మళ్ళీ నేనేదో ట్రై చేసేస్తాను, నువ్వు వేసి అని పాపం సిరిని ఇబ్బంది పెట్టాను, కానీ నేను మళ్ళీ వేయలేను ఇంత పర్టికులర్గా ఇంత కరెక్ట్గా వేయడానికి ట్రై చేస్తాను. కానీ న్యూ ఇయర్కి అయితే ఇంక తిరుపతిలోనే ఉంటాం కాబట్టి ఈ చిన్న ప్లేస్లో అంత పెద్ద ముగ్గు కూడా పట్టదు. ఇంకేదైనా చిన్నదిగా ట్రై చేస్తాను. దీని అయితే ఊళ్ళో అయితే వేసుకోవచ్చు, ప్లేస్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. బాగానే వస్తుంది, సింపుల్గా ఉంది, ఈజీగా కూడా ఉంది. నాకు కాదు మీకు ఈజీగా ఉంటుంది, నాకైతే టఫ్ వెళ్ళింది అదంతా. ఇది పాపం తిట్టుకుంటుందో ఏమో, వదిలి ముగ్గు నేర్చుకుంటారని చెప్పి మళ్ళీ వేయనంటాన్ని. న్యూ ఇయర్కి ఊరికే నన్ను వేయించింది అని చెప్పి. మీకు నచ్చిందా ఈ ముగ్గు? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.